ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ కి ఏ విధమైన నష్టం జరగబోతుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. అసలు యుద్ధం ఎందుకోసం స్టార్ట్ అయింది, ఆ స్టార్ట్ కావడానికి కారణాలు ఏమో ఒక్కసారి కొంచెం డీప్ గా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇరాన్ వచ్చేసి స్ట్రాంగ్ కంట్రీగా బిల్డ్ చేసుకోవడానికి న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంతలోనే ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు, వాళ్ళు మా ప్రయాణనే ప్రయోగించగలరు అని చెప్పేసి ఇజ్రాయెల్ కు భయం పుట్టింది. అక్కడ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేస్తూనే ఇరాన్ వచ్చేసి నాకు ఇజ్రాయెలే శత్రు దేశం అని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ కు భయం పుట్టింది. మిగతా యుఎస్ కూడా ఏ విధంగా భయం పుట్టింది అంటే యుఎస్ కు మిత్ర దేశాలు ఉన్నాయి, అక్కడ ఆ మిత్ర దేశాల పైన కూడా న్యూక్లియర్ బాంబ్ ని ప్రయోగించాలరు అని చెప్పేసి యుఎస్ కూడా భయపుట్టడం, యుఎస్ వచ్చేసి ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేస్తూ ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఇరాన్ సుప్రీం కూడా చనిపోవడం జరిగింది. అంటే ప్రాణ నష్టం అనేది ఈ రెండు కంట్రీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఈ గల్ఫ్ దేశాల పైన కూడా ఈ అటాక్స్ అనేది కొనసాగడం జరుగుతూ ఉంది. మన క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుండి వస్తా ఉంది, 30% వచ్చేసి మనకు రష్యా నుండి వస్తుంది. 2018 లోనే మనం ఇరాన్ తోని క్రూడ్ ఆయిల్ పర్చేజ్ చేయడం ఆపేయడం జరిగింది. 2018 తర్వాత రష్యాతోని మనం 40% క్రూడ్ ఆయిల్ పర్చేజ్ చేస్తా ఉన్నాం. ఇంకా 60% అనేది క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుండి వస్తా ఉంది, ఈ గల్ఫ్ దేశాల నుండి మనకు క్రూడ్ ఆయిల్ రావడం జరుగుతూ ఉంది. మరి ఒకవేళ ఈ గల్ఫ్ దేశాల్లో ఇదే విధంగా యుద్ధాలు జరుగుతూ ఉంటే మనకు 40% క్రూడ్ ఆయిలే అందుతా ఉంది. ఇంకా 60% మనం షార్టేజ్ లో ఉంటాం కదా. అప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తా ఉన్నామో పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి అవి పెరిగే అవకాశాలు అనేది 100% హైలో ఉన్నాయి. మనం ఏం కోరుకోవాలా, మనం ఇరాన్ నాశనం కోరుకోవద్దు, ఇజ్రాయెల్ నాశనం కోరుకోవద్దు, గల్ఫ్ దేశాల నాశనం అంతకన్నా కోరుకోవద్దు. ఎవరైతే ఇండియాలో నరేంద్ర మోడీ ఉండడం వల్ల మేము హాయిగా నిద్రపోతున్నాము అని చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క సవాల్ నేను, రేపకాడ పెట్రోల్ మరియు డీజిల్ ప్రైస్ పెరిగినప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచింది అని చెప్పేసి అంటారా, లేదంటే యుద్ధాలు జరగడం వల్ల పెరిగినాయి అని చెప్పేసి అంటారా?